స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నేను అడుగుతున్న ప్రతి దినము మరి దేవుని చెంతను చేరి దేవుని సన్నిధిలో మీరు కాసేపైనా గడిపి ప్రార్థన చేసుకోవాలని మీకు తెలియచేస్తూ, దేవుని వాక్యాన్ని చదువుకోవాలని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుని ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడతాడు. ఏంటంటే, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకం చేసుకోండి. నా జీవితంలో అనేకమైన అద్భుతాలు జరిగి ఉన్నాయి. క్రీస్తుని నమ్మినాక దేవునికి స్తోత్రం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నీ జీవితంలో, మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు అనేకమైన ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు. అలాగే ఆయన తీర్పులు తీర్చాడు. కనుక మరి ఈ దినం నీ జీవితంలో మరి చేసిన ఆశ్చర్య కార్యాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, మరి స్వస్థతలు కావచ్చు, విడుదల కావచ్చు, అలాగే పాప క్షమాపణ కావచ్చు, రకరకాలుగా మరి దేవుడు నిన్ను ఆదుకొని నీ జీవితంలో చేసిన ఆశ్చర్య క్రియలను బట్టి ఆయన సన్నిధిని మరి ఎప్పుడు విడవకుండా ఆయన సన్నిధిలో గడపాలని, ఆయనతో నడవాలని దేవుడు కోరుకున్నాడు. తద్వారా ఇంకనూ నిన్ను హెచ్చించాలని, ఇంకనూ నిన్ను ఆశీర్వదించాలి, ఇంకనూ నిన్ను దీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, ఆయన స్తుతించండి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్య. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఈ ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం ద్వారా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు, వారందరి జీవితాల్లో నా ప్రభా ఈ వాగ్దానం మీరు నెరవేర్చమని నీకు నేను ప్రార్థిస్తున్నాం. నీ కృపకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటున్నా తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్కరిని దీవించండి. పారిశుద్ధ్య కార్మికుల వరకు, ఉన్నతమైన అధికారుల వరకు దీవించండి. మంత్రుల, అధికారులు, ప్రధానులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామానికి, మా రాష్ట్రానికి క్షేమాన్ని దయచేయండి. అలాగే తండ్రి, మా భారతదేశానికి రక్షణ, కాపుదల, సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని. అలాగే తండ్రి, యుద్ధాలు జరగకుండా నీ కాపుదల, శాంతి, సమాధానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా వంతుగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ చిత్తాన్ని బట్టి నేను ఆపమని ప్రార్థిస్తున్నాం తండ్రికి వందనాలు. అలాగే సంఘాలు, సేవకులను బట్టి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం ఎవరైతే నేను ఆయా అవసరతల్లో ఉన్నారో ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని, ప్రతి ఒక్క వ్యాధి బాధలను మీరు స్వస్థపరచమని, ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే జరిపించుకుంటారని బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా నీ దగ్గర నుంచి మీరు మాని పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ దర్శించి తన వాక్కు చేత బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఘనపరచండి. దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.